బాలరాజు అయితే దేవాని ఎలా అయినా నాశనం చేసి తను ఒక దోషిలాగా తనని చేసి తన సామ్రాజ్యాన్ని మొత్తం నాశనం చేసి తనని జైలు పాలు చేయాలని చెప్పని అయితే ప్లాన్ చేస్తాడు. ఇంకా రొయ్యలు గుంటకాడకైతే సీజ్ చేసే అధికారులు వస్తున్నారు అని చెప్పి అనడంతో ఇంకెక్కడ మొత్తం దాన్ని అడ్డం పెట్టుకొని చేసే దందాలన్నీ ఆగిపోతాయని చెప్పని టెన్షన్గా దేవా అయితే ఇంకా త్వరగా పోనీ అని చెప్పని డ్రైవర్తో చెప్తూ ఉంటే సడన్గా డ్రైవర్ అయితే మాయమైపోతాడు. ఈ లోపల డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడని చెప్పని తనకు ఫోన్ చేస్తే అప్పుడు బాలా తీసుకొని ఈ విధంగా నీ పాపాన్ని నువ్వు మిత్రమా అని చెప్పని మాట్లాడతాడు. అప్పుడు ఎవరు నువ్వు ఆ బాలరాజువే కదా అంటే ఆ బాలరాజు ఎవరు, ఓహో నాలాగే తను కూడా ఉన్నాడా అని చెప్పాను అంటే ఇంక నీ ఒక్కొక్క దాన్ని నిన్ను అన్ని నాశనం చేస్తానని చెప్పానంటే ఇంక దేవా అయితే ఎవరు ఇదంతా నా వెనుకుండి చేస్తున్నారని చెప్పని ఆలోచనలో పడతాడు. ఇంకా చిన్ని అయితే లోహిత చేసిన పనికి చాలా కోపంగా ఉన్నట్టు ఉంటే ఇంకా బాలరాజు అయితే ఏం చందు అంత కోపంగా ఉన్నావు అంటే అప్పుడు జరిగిన విషయం అయితే చెప్తాడు. చిన్ని కారణంకి మీరు అప్పుడు ఇచ్చారు కదా గాజులు, అవి మా చెల్లెలు తీసుకుంది, అందుకని తను చాలా కోపంగా ఉంది అని చెప్పని అంటుంది. సరే ఆ గాజులు కొనిచ్చినా తీసుకోదు, సరే దానికి ఒక ప్లాన్ చేస్తాను అని చెప్పని అప్పుడు హాఫ్ టికెట్తో కలిసి చందుతో కలిసి ఒక ప్లాన్ అయితే చేస్తాడు. కానీ కావేరి అయితే తన అమ్మలాగే వచ్చి మళ్ళీ సడన్గా అయితే నేను మీ అమ్మ ఒకే పలుకులతో ఉండడంతో నువ్వు అలా అనుకుంటున్నావు కదా, కానీ నేను మీ అమ్మకి ఇంక చిన్ని మా అమ్మ నిజం ఒప్పుకుంది అనుకునే సమయానికైతే కావేరి ఇంక మాట మార్చేసేటప్పటికి ఇంక తనకి ఏం అర్థం కాక అలాగే ఉండిపోతుంది. నువ్వు ఇంకెప్పుడు బాధపడకు, నేను మీ అమ్మలాగే చూసుకుంటాను, ఒక మంచి ఫ్రెండ్ లాగా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటానని చెప్పి మాటిస్తుంది.